అసలు తెలంగాణ రైజింగ్ 2047 అంటే ఏంటి? తెలంగాణని 3 మేజర్ డెవలప్మెంట్ జోన్స్ గా డివైడ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇది పొలిటికల్ డివిజన్ కాదు, అలానే స్టేట్ ఆర్ డిస్ట్రిక్ట్ డివిజన్ కూడా కాదు. మరి ఏంటి ఇది? ఈ డివిజన్ ఎందుకంటే డెవలప్మెంట్ ఎప్పుడు హైదరాబాద్ సెంట్రిక్ గా ఉండడం వల్ల రూరల్ బ్యాక్గ్రౌండ్ అన్ని ఇంకా బ్యాక్వర్డ్ వెళ్తున్నాయి కాబట్టి రీజన్ వైజ్ డెవలప్మెంట్ కూడా ముఖ్యమని ఈ 3 డెవలప్మెంట్ జోన్ ప్లాన్ ని తీసుకొని వచ్చారు. వీటిని మొత్తం 3 జోన్స్ కింద డివైడ్ చేశారు. కరీంనగర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ అండ్ నిజామాబాద్. వీటిని అన్ని నార్థన్ జోన్ గా డివైడ్ చేశారు. సదర్న్ జోన్ లో ఖమ్మం, వరంగల్, నల్గొండ, హన్మకొండ వీటిని డివైడ్ చేశారు. ఇంకా సెంట్రల్ తెలంగాణకి వస్తే హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మెదక్ ఇట్లా డివైడ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో జోన్ లో ఒక్కో డెవలప్మెంట్ ప్లాన్ ఉంది. నార్త్ జోన్ లో ఏమో ట్రైబల్, ఫారెస్ట్, మైనింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేద్దామని అనుకుంటున్నారు. ఇంకా సౌత్ జోన్ కి వస్తే ఇరిగేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, టూరిజం అండ్ పవర్ ప్లాంట్స్ వీటి మీద ఫోకస్ చేస్తున్నారు. మన సెంట్రల్ జోన్ కి వస్తే ఐటీ సర్వీసెస్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఇన్నోవేషన్స్ అండ్ స్టార్ట్అప్స్ మీద ఫోకస్ చేద్దామని అనుకుంటున్నారు. మీరు చెప్పండి, ఈ 3 జోన్స్ తెలంగాణ డెవలప్మెంట్ కి యూస్ఫుల్ అని మీకు అనిపిస్తుందా?